అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు. అబద్ధాల రాజకీయాలను చిత్తుగా ఓడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ. కేవలం అభివృద్ధి రాజకీయాలకే ప్రజలు పట్టం కట్టారని, అబద్ధాల రాజకీయాలను చిత్తుగా ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రగిల్చిన విద్వేషాలను జనం తిప్పికొట్టారని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విభజన శక్తులను, ప్రతికూల రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో స్థిరత్వానికి ఓటు వేశారని, సమాజాన్ని అస్థిరపరచాలని చూసేవారికి తగిన గుణపాఠం నేర్పారని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఐక్య సందేశాన్ని ఇచ్చారని, ఏక్ హై తో సేఫ్ హై నినాదాన్ని బలపరిచారని వెల్లడించారు. జార్ఖండ్ ప్రజలకు తల వంచి నమస్కరిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పనిచేస్తామని ప్రకటించారు. జార్ఖండ్ మరికొంత కష్టపడి పనిచేస్తే బీజేపీ గెలిచేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఏక్ హైతో సేఫ్ హై అనే నినాదం మొత్తం దేశాన్ని మహామంత్రంగా మారింది. దేశాన్ని కులం, మతం పేరిట మొక్కలు చేయాలని చూస్తున్న దుష్టశక్తులను ఈ మంత్రం శిక్షించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేసి ఆదరించారు. రాజ్యాంగం పేరిట అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్న గ్రూపులుగా విడదీసి లాభపడవచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావించాయి. కానీ ప్రజలు ఆయా పార్టీలకు చెంప చెల్లిమనిపించారు. విభజన శక్తులను మట్టి కరిపించారు. దేశంలో మారుతున్న పరిస్థితులు, వాస్తవాలను గుర్తించడంలో కాంగ్రెస్ విఫలమైంది. అస్థిరత ఓట్లను కోరుకోవడం లేదు. దేశమే ప్రథమం అనే సూత్రాన్ని నమ్ముతున్నారు. పదమే పదం అని కలలు కంటున్న వారిని ఎంతమాత్రం విశ్వసించడం లేదు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ హామీలను అమలు చేయడం లేదు. ఆ 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పనితీరు ఆధారంగా మహారాష్ట్రలో ఆ పార్టీపై ప్రజలకు ఒక స్పష్టమైన అంచనా వచ్చారు. అందుకే ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్నికల్లో గెలిపించలేదు. కాంగ్రెస్ తప్పుడు హామీలు, ప్రమాదకరమైన ఎజెండా మహారాష్ట్రలో పనిచేయలేదు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుందని, మహారాష్ట్ర ఎన్నికలు తేటతెల్లం చేశాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.